ఎస్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు thumbnail చూసిన విధంగానే ఐఫోన్ ఎస్సీ 2020 అయితే ఫిజికల్ ఓవర్వ్యూ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీ ట్యాప్ చేయండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని స్కిప్ అవ్వకుండా మన ఛానల్ పొందగలరు. బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి ఐఫోన్ అని చెప్పని రాస్తుంది. అండ్ టాప్ అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి యాపిల్ లోగో అయితే కనబడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి 64 GB వేరియంట్ అని చెప్పని ఇక్కడ రాస్తుంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో చెక్ కంటెంట్స్ ఏంటో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బాక్స్ వచ్చి నెట్ కంటెంట్స్, లైట్నింగ్ కేబుల్ అని చెప్పని, నెక్స్ట్ ఐఫోన్ ఎస్సీ ఇయర్ పాడ్స్ అన్నీ మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఒకసారి ఎంఆర్పీ ప్రైజింగ్ చెక్ చేసుకుందాం. సో ప్రైజింగ్ చెక్ చేసుకోవచ్చు, 42,500 రూపాయలకి అయితే మనకి ఈ ఐఫోన్ ఎస్సీ 2020 అయితే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే మనకి ఐఎంఐ నెంబర్స్ అయితే కొన్ని కనబడుతున్నాయి. ఒకసారి మనం మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్లో ఒక ర్యాప్ అయితే ఉంది. సో ప్లాస్టిక్ ర్యాప్తో మనకి మొబైల్ అయితే వస్తుంది. సో ఈ ప్లాస్టిక్ ర్యాప్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ రిమూవ్ చేసేసిన తర్వాత మనకి ఫోన్ అనేది చాలా గ్లాసీ, చాలా షైనీ ఫినిష్తో అయితే మనకు కనబడుతుంది. సో ఒకసారి ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఫోన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇప్పుడు వచ్చే ఐఫోన్స్లో దీనికి కంపారిజన్ చేస్తే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. సో ఐఫోన్ ఎస్సీ సిరీస్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ని రిమూవ్ చేయకుండా దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనబడుతుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి రెటీనా డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇయర్ పీస్ కనబడుతుంది, ఫ్రంట్ కెమెరా కనబడుతుంది, అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనబడుతుంది. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి, అలర్ట్ స్లైడర్ కనబడుతుంది. అండ్ ఒకసారి రైట్ సైడ్ చెక్ చేద్దాం. సో మనకి పవర్ రాకర్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో పవర్ బటన్. అండ్ టాప్లో చూసుకుంటే మనకి ఎంటీగా లీవ్ చేశారు, ఎటువంటి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ ఏమి ఉండవు. అండ్ బాటంలో చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. అండ్ లైట్నింగ్ కేబుల్ పోర్ట్ అయితే ఉంది. ఫ్రంట్ సెన్సార్స్ చూసుకున్నా మనకి పైన ఇయర్ పీస్ పైన 2 ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ అంబియంట్ సెన్సార్ కనబడుతున్నాయి. అండ్ ఒకసారి మనం పవర్ అయితే ఆన్ చేసేసాను. సో పవర్ ఆన్ చేసి హోమ్ స్క్రీన్లో మిమ్మల్ని సెటప్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కలుస్తున్నాను. సో బ్లోట్వేర్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో బ్లోట్వేర్ చూసుకుంటే మనకి మంచి హెవీ బ్లోట్వేరే ఉంది. సో అండ్ నెక్స్ట్ ఒకసారి మనం టచ్ ఐడి, సో టచ్ రెస్పాన్స్ ఎంత క్విక్గా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో టచ్ సెన్సార్ని మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇది బటన్ కాదు, జస్ట్ ఇది మనకి నార్మల్ సెన్సార్. ఒకప్పుడు ఒప్పో, వివో ఫోన్స్కి మనకి టచ్ సెన్సార్ ఎలా వచ్చేదో సో ఆ విధంగా మనకి టచ్ సెన్సార్ అయితే వస్తుంది. సో ఇదివరకు ఐఫోన్స్ 6s 7 వీటిలో చూసుకున్నట్లయితే మీకు పవర్ ఇది హోమ్ బటన్ కింద వచ్చేది. సో ఇప్పుడు ఆ రకంగా లేదు. సో నార్మల్లీ మీకు టచ్ బటన్ ఎలా ఉంటుందంటే రేర్ సైడ్ సెన్సర్స్ ఎలా ఉంటాయో సో ఆ రకంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో జనరల్ సెట్టింగ్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో అంటే మనకి ఏ సాఫ్ట్వేర్ వర్షన్తో వస్తుంది ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ చెక్ చేద్దాం. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ చెక్ చేసుకున్నట్లయితే ఇది మనకి 13.5.1తో వస్తుంది. అండ్ మోడల్ నేమ్ ఐఫోన్ ఎస్సీఎస్ అని కనబడుతుంది. 2020 మాత్రం మనకి ఎక్కడ మెన్షన్ అయితే చేయట్లేదు. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ ఇవన్నీ నేను ఇప్పుడు ఇక్కడైతే మనకి 42 GB ఫ్రీ ఉంది. ఎంత యూస్ చేసింది ఏంటనేది కూడా ఒకసారి మనం చెక్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినట్లయితే మీకు 20.3 GB అయితే మీకు యూస్ చేశారనమాట 64 GBలో. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. అండ్ కంట్రోల్ సెంటర్ చెక్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ సెంటర్లో మీకు కావాలనుకుంటే ఆర్గనైజింగ్ మార్చుకోవచ్చు, అంటే ఏవైతే మీరు యూస్ చేసుకుంటారో ఆ రకంగా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి కెమెరా సెట్టింగ్స్ ఒకసారి చూద్దాం. సో కెమెరాలో మోడ్స్ ఏమైనా ఉన్నాయని చెప్తున్నాం. సో నార్మల్గా కెమెరా మోడల్ చూసుకుంటే మనకి సింగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ లోపల ఇంటర్ఫేస్ చెక్ చేసుకుంటే మనకి యాజ్ యూజువల్ ఇంటర్ఫేస్ ఉంది. టైమ్ ల్యాప్స్ మోడ్ కనబడుతుంది, స్లో మోషన్ మోడ్ ఇచ్చారు, వీడియో మోడ్ ఉంది, నెక్స్ట్ ఫోటో మోడ్ ఉంది. సో ఫోటో మోడ్లో లైవ్ ఫోకస్ మోడ్ ఉంది. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్, అండ్ పోర్ట్రేట్ షాట్స్ తర్వాత పానోరామా మోడ్. సో మ్యాక్సిమం మనకి ఎప్పుడు వచ్చేలాగే మనకు కనబడుతుంది, పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. కాకపోతే మీరు ఇది 4Kలో 60 frames per second రికార్డ్ చేయొచ్చు. సో ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేసి చూపిస్తాను. అండ్ సెట్టింగ్స్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యొక్క మోడ్స్ చెక్ చేసుకుంటే ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, వీడియో మోడ్, అండ్ నెక్స్ట్ పానోరామా మోడ్ కూడా అవైలబుల్గా లేదు. లైవ్ ఫోకస్ మోడ్ అన్న ఉందా? సో లైవ్ ఫోకస్ మోడ్ కూడా లేదు. అండ్ స్లో మోషన్ లేదు. టైమ్ ల్యాప్స్ కూడా మీరు రేర్ కెమెరాని యూస్ చేసి చూసుకోవాలి. అండ్ వీడియోలో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది. సో 4Kలో 30 frames per second సెట్ చేసింది. మీరు కావాలనుకుంటే 4Kలో 24 seconds 24 frames per second నుంచి 60 frames per secondలో మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే నేను ఐఫోన్ ఎస్సీ 2020 నుంచి అయితే రికార్డ్ చేశాను, మీకు ఇక్కడ కనబడుతోంది. సో ఈ వీడియోని ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో కెమెరా కెపాసిటీ ఏ రకంగా ఉంది, అంటే కెమెరా యొక్క క్లారిటీ ఎలా ఉంది, నెక్స్ట్ డిస్ప్లే యొక్క క్లారిటీ ఎలా
ఉందని చెప్పి మీకు ఇది ఒక క్లియర్ కట్ కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో కింద నేను ఇక్కడ మస్కిటోని అయితే నేను ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఫోకస్ చేశానో. నేను టచ్ కూడా చేయలేదు, ఐఫోనే మనకి అది క్లారిటీగా ఫోకస్ చేసుకోవడం జరిగింది. సో ఇది గాయస్ ఒకసారి మనం ఐఫోన్ ఎస్సీ 2020 యొక్క కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఫోన్ అయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్గా అయితే బాగుంది. సో మనం మొత్తం డీటెయిల్గా చూపించట్లేదు, బట్ నార్మల్గా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీమియంగా యూస్ చేసుకునే వాళ్ళకైతే ఫోన్ యొక్క కలర్ కానీ అండ్ నెక్స్ట్ డిజైన్ కానీ నెక్స్ట్ హ్యాండ్లో పట్టుకోవడానికి కూడా మనకి ఫుల్ అంటే ఏమంటామంటే మనకి చేతిలో పట్టుకోవడానికి అనువుగా ఉందంటాను చూసారా. సో ఆ రకంగా మనకి చేతిలో కరెక్ట్గా ఉందన్నమాట. సో సైజ్ వచ్చేసరికి. సో ఇది గాయస్ ఇవాళ మన వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ తరుణ్.